హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఏదైనా పొలం పనులకు పోతాం కదా, కత్తెత్తుకోపోయింటాడు మన చేలికి తెగిలినా, అలాగే మనకి ఎక్కడైనా పోయినా కూడా గాజు పులుకులు చీలలో కాళ్ళలో గుచ్చుకుంటాయి కదా, మనకి సప్టిక్ అవుతుంది కదా. మన సప్టిక్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ పోయిన తర్వాత ఇంజక్షన్ వేయించుకొని వస్తాం సప్టిక్ అవ్వకుండా. అలాగనే మనకి కత్తి దిగినా ఏది దిగినా సరే, అంటే ఇనప వస్తువులు ఏదైనా గబక్కన మానవ అనమాట ఇనప వస్తువులు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనమైతే ఆకు అయితే కడతాం అనమాట. ఆ ఆకు మీకు చూపిస్తాము. మనం ఏంటంటే మామూలుగా ఏదైనా తెగినా ఏదంటే మనం ఖచ్చితంగా సప్టిక్ కోసం అయితే మన హాస్పిటల్ పోయి ఇంజక్షన్ వేయించుకుంటాం, సప్టిక్ ఇంజక్షన్ వేయించుకుంటాం. అయినా మనం వేయించుకున్నా కూడా ఈ ఆకు నాటు వైద్యం కూడా చేసినా కూడా మనకి దాంట్లో ఉండే రసాన్ని అయితే లాగేస్తుంది అనమాట సప్టిక్ లేకుండా. ఇప్పుడు ఆ ఆకు అయితే మీకు చూపిస్తాము. ఇప్పుడు మనమైతే ఆ ఆకు దగ్గరికి అయితే వెళ్దాం. ఆ ఆకు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మనకి దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మీకైతే ఆకు అయితే చూపిస్తా. అది ఏం ఆకు కాదు, ఇంకో ఇది చూస్తున్నారు కదా, ఇదేంది గడ్డి చామంతి లాగా ఉంది అనుకుంటున్నారు, కానీ ఇదైతే పెద్ద గడ్డి చామంతి ఆకు అనమాట. ఇది చూడండి. ఇప్పుడు జాన్సమ్ అయితే ఆ ఆకు కోస్తుంది, కోసి మీకు ప్రాసెస్ చూపుతుంది అనమాట. ప్రాసెస్ అంటే ఇంగ్లీష్ అనుకోవాలి, అది ఎలా చేయాలి ఏందనేది జాన్సమ్ అయితే చెప్తుంది. చూడండి ఎలా ఉందో. గడ్డి చామంతి ఆకు అంటే మామూలుగా ఇంకోటి వేరే రకంగా ఉంటుంది. దీని పువ్వు కూడా అది చిన్నదిగా ఉంటుంది, దీని పువ్వులు కూడా దానికి దీనికి చాలా తేడా వల్ల పువ్వు చిన్నది. కలర్ తక్కువ, చూడండి. ఇది పసుపు కలర్ ఉందో ఒక తెలుపుగా ఉంటుంది అనమాట. అది దానికి సన్న ఆకు, దీనికి ఒక పెద్ద ఆకు ఉంటుంది. ఇది గాయాలకి అయితే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. గాయాలకి పార తెగిన అలాంటి విషయాలకి అయితే బాగా పనిచేస్తుంది ఇది. అంటే సిలువుకి సిలువుకి అప్పుడైతే ఎక్కువ మాకైతే మేము ఎందుకంటే వ్యవసాయం చేస్తాం కాబట్టి, అంటే కూలి పనులు పోతాం కాబట్టి, మేము కూలి పనులు పోయినప్పుడు మాకు పారలు దిగడం అలాంటివి జరుగుతాయి అనమాట. కత్తులు అట్ట వేసుకుంటాము నరికేటప్పుడు. మేమైతే అప్పుడైతే దీన్ని వాడతాం అనమాట. ఇంజక్షన్ వేయించుకుంటాము, కట్టించుకుంటాము, కానీ దీన్ని మామూలుగా మేము కూడా దీన్ని వాడతాం. దూసి కాలు మీద పడుకోను కొట్టేటప్పుడు, కొట్టేటప్పుడు చేతులు వచ్చేస్తుంది, లేకపోతే కాలు మీదకైనా వచ్చేస్తాయి. అలాంటప్పుడు అయితే ఈ ఆకుని మనం వాడతాము. ఆకుని అయితే ఒలిచేసుకుంటాం. పక్కన హాస్పిటల్కి బాగాలేం కదా, రక్తం అంతా కారిపోతుంది కాబట్టి అప్పుడు ఈ ఆకుని కట్టేసేసుకుని అయితే అప్పుడు మనం అప్పుడైతే వాడతాం దీన్ని. ఇప్పుడు ఆకు అయితే చేసుకోవాలన్నమాట. ఏందబ్బా మీరు ప్రతి దాంట్లో ఒకే ప్రాసెస్ చెప్తున్నారంట, అలాగే చేస్తాం మేమైతే. మామూలుగా ఒలిచేసుకొని ఆ పొసూరిని అలా చేస్తాం. అలా పిండి వేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే మనం పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట దేంట్లో అయినా. ఇట్లల్లో మీరు కామెంట్లు అయితే ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగులో పెట్టండి. దంచుకోవాలి. మామూలుగా మనం రోలు గుంటలు వేస్తాం కదా, రోలు గుంటలు బాగా దంచేసుకొని అప్పుడు మనం అయితే దీన్ని పొడి పొడిగా చూడండి, నలుపుతో పొడి వచ్చేస్తున్నాడు. దొండుకు కోసుకొని దంచేసుకొని కట్టేసుకోవాలి. దండుకు కోసుకొని గాయానికి కట్టేసుకోవాలి, దండిగా దంచుకొని. చూడండి, ఎంత నలిపిన పొసిరి అయితే రాదు. ఇంకా రాదు. మీరు ఎంత పిసికినా ఎంత ట్రై చేసినా పొసిరి అయితే రాదు. మనం అయితే దండిగా ఆకు కోసుకొని ఒక రోలు గుంటలు వేసుకొని దంచుకొని అప్పుడైతే మనం అయితే మనకి ఉండవు కాబట్టి కోసుకొని నలిపేసుకొని కట్టేసుకొని అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అది వచ్చిన తర్వాత మనం కట్టుకోవచ్చు, లేదా మనం అయితే కట్టుకొని అయినా పొయ్యి అయినా తీసేసి మళ్ళీ ఇంజక్షన్ చేయించుకొని మనం అయినా వచ్చేయచ్చు. అలా చేసుకోవచ్చు. మంచేస్తుంది అనమాట. చూడండి ఆకైతే ఎలా ఉందో. మీకు ఆల్రెడీ చూసుంటారులే దీన్ని. పెద్ద గడ్డి చామంతాకు అంటే చిన్నది అనుకుంటారు మీరు, అది కాదు, ఇది పెద్ద గడ్డి చామంతాకు. ఏడంటే ఆడ ఉంటుంది లేదు, నేను అమ్మడే ఉంటుంది. ఎందుకంటే అంతా అది
ఇదంతా అది మొత్తం అది చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్. మీరైతే ఏ వీడియో కావాలో తెలుగులో కామెంట్ పెట్టండి, మీకైతే ఖచ్చితంగా చేస్తాం. ఇంగ్లీష్ అయితే మాకు వచ్చే కానీ కొంచెం వచ్చా, తెలుగులో కానీ పెట్టారంటే మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక్కొనైనా యాడికైనా పోయి కూడా మీకైతే వీడియోని అయితే చేస్తాము. మన వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.